హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా లాస్ట్ 6 మంత్స్ అంటే జనవరి మంత్ నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అనే టాపిక్ చూద్దాం. ఆల్రెడీ గతంలో ఇదే విధంగా లాస్ట్ 6 మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ అవార్డ్స్, స్పోర్ట్స్ న్యూస్, బ్రాండ్ అంబాసిడర్, సీఈఓస్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అలాగే అప్డేటెడ్ హూయిస్ హూ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. వాటి యొక్క ప్లేలిస్ట్లు అయితే నేను క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అపాయింట్మెంట్స్ మనకి వీడియో చేసేటప్పుడు ఓల్డ్ కూడా ఇక్కడ చూస్తున్నాం కదా. సో ప్రజెంట్లో వాళ్ళు వేరే అప్డేట్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిబిఐ డైరెక్టర్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి మంత్లో ఇంటీరియంగా ప్రవీణ్ కుమార్ అయితే అపాయింట్ అయ్యారు. సో మనకి ఇక్కడ ఫిబ్రవరి మంత్లో అపాయింట్మెంట్ చూసేటప్పుడు మనకి సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ కుమార్ అని చెప్తాను. కానీ యాక్చువల్గా ప్రజెంట్ చూసుకుంటే సిబిఐ డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నారు. ఎందుకంటే మే మంత్లో మళ్ళీ సిబిఐ డైరెక్టర్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. కానీ ఓల్డ్ మనకి యాస్టీస్గా అయితే చెప్తాను. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే ఫిబ్రవరి నెలలో సిబిఐ డైరెక్టర్గా ఎవరున్నారు, ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనకి ఓల్డ్లో కూడా ఎవరున్నారని తెలుసుకోవాలి. కాబట్టి యాస్టీస్గా ఆ మంత్లో ఎవరు అపాయింట్ అయ్యారో వాటిని చెప్తాను. అవి ప్రజెంట్ మనకి అప్డేట్ అయితే అయ్యి ఉండొచ్చు. ఇటువంటివి అయితే కాస్త జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో మంత్ వైజ్గా జనవరి నుండి జూన్ అయితే చూద్దాం. మొట్టమొదటిగా జనవరి మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం. సో ఇస్రో చైర్మన్ కే శివన్ గెట్స్ ద 1 year ఎక్స్టెన్షన్ అప్ టు 2022. మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఉన్న కే శివన్ గారి యొక్క పదవీ కాలం 2022 సంవత్సరం పాటు 1 సంవత్సరం పాటు అయితే పొడిగించడం జరిగింది. సో 2022 దాకా కూడా ఇస్రో చైర్మన్గా కే శివన్ అయితే కొనసాగనున్నారు. ఇస్రోని మనకి ఎప్పుడు స్థాపించారు అంటే 15 ఆగస్టు 1969 సంవత్సరంలో స్థాపించారు. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అయితే బెంగళూరు, కర్ణాటకలో అయితే ఉంటుంది. నెక్స్ట్, సునీత్ శర్మ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్. రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్ మరియు సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సునీత్ శర్మ అయితే నియమితులయ్యారు. రైల్వే బోర్డుకి సంబంధించి గతంలో కేవలం చైర్మన్ పదవి మాత్రమే ఉండేది. మనకి లాస్ట్ టైమే సీఈఓ అనే పదవిని కూడా రైల్వే బోర్డులో క్రియేట్ చేశారు. రైల్వే బోర్డుకి సంబంధించి మొట్టమొదటి సీఈఓగా అప్పటి చైర్మన్గా ఉన్న వీకే యాదవ్ గారు అయితే నియమితులయ్యారు. సో రైల్వే బోర్డు యొక్క మొట్టమొదటి సీఈఓ ఎవరు అంటే వీకే యాదవ్. ప్రస్తుతం వీకే యాదవ్ ప్లేస్లో సునీత్ శర్మ గారు నియమితులయ్యారు కదా. సో ప్రజెంట్ చైర్మన్ మరియు సీఈఓ అడిగితే కనుక సునీత్ శర్మ. ఆల్రెడీ నేను సీఈఓస్ కూడా సపరేట్గా ఒక వీడియో చేశాను. ఏమన్నా చూడడం వాళ్ళు ఉంటే ఒకసారి ఒక వీడియో కూడా చూడండి. నెక్స్ట్, సోమమండల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, మనకి సోమమండల్ వచ్చి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, ఉమేష్ సింహ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్. మనకి ఉప ఎన్నికల కమిషనర్గా ఉమేష్ సింహ అయితే నియమితులవడం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం సునీల్ అరోరా గారే ఉన్నారు. నెక్స్ట్, సంజయ్ కపూర్ వాజ్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. మనకి అఖిల భారత చెస్ సమాఖ్య అధ్యక్షునిగా సంజయ్ కపూర్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, కరణ్ బాజ్వా టు హెడ్ ద గూగుల్ క్లౌడ్ ఇన్ ఏషియా పసిఫిక్. ఏషియా పసిఫిక్లో గూగుల్ క్లౌడ్కి సంబంధించి అధిపతిగా కరణ్ బాజ్వా నియమితులయ్యారు. నెక్స్ట్, అలెక్స్ ఎలిస్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియా. భారతదేశానికి కొత్త బ్రిటిష్ హై కమిషనర్గా అలెక్స్ ఎలిస్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్కి సంబంధించి నూతన చీఫ్గా మహారాష్ట్ర డీజీపీగా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ అయితే బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మనకి మే మంత్లో ఈయన సిబిఐ డైరెక్టర్గా కూడా నియమితులవడం జరిగింది. నెక్స్ట్, రవి నారాయణ్ మిశ్రా ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్బీఐ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్. ద సిఓఎస్ విల్ బీ హెడెడ్ బై ద ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్. మనకి ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి నారాయణ్ మిశ్రా కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ డైరెక్టర్గా అయితే నియమితులయ్యారు. మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ నేతృత్వంలో అయితే ఈ సిఓఎస్ అయితే ఉంటుంది. నెక్స్ట్, అభిషేక్ యాదవ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకే, ఈ ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయితే ప్రజెంట్ ప్రఫుల్ పటేల్ అయితే ఉన్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించి మొట్టమొదటి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అయితే అభిషేక్ యాదవ్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, ఆర్ఎస్ శర్మ టు హెడ్ ద ఇంపోర్ట్ ప్యానల్ ఫర్ కోవిడ్-19 వ్యాక్సిన్. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్యానల్కి సంబంధించి హెడ్గా మనకి మాజీ ట్రాయ్ చైర్మన్గా వర్క్ చేసిన ఆర్ఎస్ శర్మ, రామ్ సేవక్ వర్మ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంటెల్ అపాయింటెడ్ పార్ట్స్ జెల్సింగర్ యాజ్ ద న్యూ సీఈఓ. ఇంటెల్ కంపెనీ కొత్త సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పార్ట్ జెల్సింగర్ని అయితే నియమించింది. నెక్స్ట్, టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ టీఈపీసీ హ్యాస్ అపాయింటెడ్ సందీప్ అగర్వాల్ యాజ్ ద న్యూ చైర్మన్. టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వచ్చి సందీప్ అగర్వాల్ను కొత్త చైర్మన్గా నియమించింది.
నెక్స్ట్ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ హ్యాస్ సెలెక్టెడ్ ద 3 టాప్ కార్పొరేట్ లీడర్స్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ 2021. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ముగ్గురు అగ్రశ్రేణి కార్పొరేట్ నాయకులను 2021 వైస్ చైర్మన్గా అయితే ప్రకటించడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరు అంటే కిరణ్ మంజూర్దాషా, మనకి ఆమ్వే కంపెనీ సీఈఓ అయిన మిలింద్ పంత్, అలాగే మనకి నాస్దాక్ వైస్ చైర్మన్ అయిన ఎడ్వర్డ్ నైట్. నెక్స్ట్ విశ్వవీర్ అహుజా రీఅపాయింటెడ్ యాజ్ ద ఆర్బీఎల్ బ్యాంక్ చీఫ్. విశ్వవీర్ అహుజా వచ్చి ఆర్బీఎల్ బ్యాంక్ చీఫ్గా తిరిగి నియమితులయ్యారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కిరణ్ రిజిజు హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ. మనకి క్రీడలు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజుకు అయితే ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మొత్తం ప్రస్తుతం అయితే క్యాబినెట్ రీషఫల్ అయింది కదా, కొత్త యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్, ఆయుష్ మినిస్టర్ కూడా కొత్తగా అయితే రావడం జరిగింది. ఆ మంత్లో జనవరిలో అయితే ఈ అప్డేట్ అయితే జరిగింది కాబట్టి మీకు యాస్టీస్గా అయితే చెప్తున్నాను. నెక్స్ట్ సుందరం ఫైనాన్స్ నేమ్స్ ద రాజీవ్ లోచన్ యాజ్ ద నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్. సుందరం ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా రాజీవ్ లోచన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ గవర్నమెంట్ అపాయింటెడ్ సిద్ధార్థ్ మొహంతి యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. జీవిత బీమా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా సిద్ధార్థ్ మొహంతి అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. ప్రస్తుతం ఎల్ఐసి యొక్క చైర్మన్గా అయితే ఎంఆర్ కుమార్ ఉన్నారు. నెక్స్ట్ జయంత్ కోబ్రగాడే అపాయింటెడ్ ఎస్ ద ఇండియా నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఏషియన్ సెక్రటేరియట్. మనకి ఏషియన్ సెక్రటేరియట్లో భారత తదుపరి రాయబారిగా జయంత్ కోబ్రగాడే నియమితులయ్యారు. నెక్స్ట్ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సంజీవ్ కుమార్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సంజీవ్ కుమార్ నియామకానికి అయితే క్యాబినెట్ నియామక కమిటీ అయితే ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ చందీ ప్రసాద్ మొహంతి అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఆర్మీ వైస్ చీఫ్. ఆర్మీ వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ చందీ ప్రసాద్ మొహంతి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ కాజా కల్లాస్ టు బికమ్ ద ఎస్టోనియా ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. కాజా కల్లాస్ వచ్చి ఎస్టోనియా యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ మార్సెల్లో రోబోలో డిసౌజా విన్స్ ద సెకండ్ టర్మ్ యాజ్ పోర్చుగల్ ప్రెసిడెంట్. పోర్చుగల్ అధ్యక్షుడిగా మార్సెల్లో రోబోలో డిసౌజా వచ్చి రెండవసారి అయితే గెలుపొందారు. నెక్స్ట్ మంగోలియన్ ప్రైమ్ మినిస్టర్ కురేసుల్క్ ఉక్నా అండ్ హిస్ గవర్నమెంట్ రిజైన్స్. మనకు మంగోలియా ప్రధానమంత్రి కురేసుల్క్ ఉక్నా మరియు అతని ప్రభుత్వం అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ గియూసెఫ్ కాంటే రిజైన్స్. ఇటాలియన్ ప్రధానమంత్రి గియూసెఫ్ కాంటే కూడా రాజీనామా చేశారు. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ సింహ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బై రీప్లేసింగ్ ద ఋషికుమార్ శుక్లా. సో ఇదే చెప్పాను ఇందాక మీకు ఎగ్జాంపుల్గా. ఋషికుమార్ శుక్లా స్థానంలో అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క తాత్కాలిక డైరెక్టర్గా ప్రవీణ్ సింహ నియమితులయ్యారు. ఫిబ్రవరి మంత్లో అయితే ప్రవీణ్ సింహ నియమితులయ్యారు. ఆ తర్వాత మే మంత్లో మళ్ళీ అప్డేట్ అయితే అవడం జరిగింది. సో ఫిబ్రవరి మంత్లో సిబిఐ డైరెక్టర్గా ఎవరున్నారు అని అడిగితే కనుక ఆన్సర్ అయితే ప్రవీణ్ సింహ అవుతుంది. ఇటువంటివి కాస్త జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ యాండీ జెస్సీ హూ ఇస్ ద కరెంట్లీ సర్వింగ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ విల్ రీప్లేస్ ద జెఫ్ బెజోస్ యాజ్ ద సీఈఓ ఆఫ్ అమెజాన్. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న యాండీ జెస్సీ అమెజాన్ యొక్క సీఈఓగా జెఫ్ బెజోస్ స్థానంలో ఎన్నికవడం జరిగింది. ఈయన ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారన్నది అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో పలానా తారీఖున కాదు, మనకి నెక్స్ట్ సీఈఓగా అయితే ఈయన అపాయింట్ అవుతున్నట్టుగా మనకి అప్డేట్ వచ్చింది. మనకి జూన్ మంత్లో అయితే ఈయన అయితే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అమెజాన్ న్యూ సీఈఓ ఎవరు అంటే యాండీ జెస్సీ. Indian American Bhavyalal was appointed by the NASA as the acting chief of the staff of the US Space Agency. భారతీయ అమెరికన్ భవ్యాలాల్ వచ్చి అమెరికా అంతరిక్ష సంస్థ యొక్క యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా అయితే నాసా నియమించింది. ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ has appointed Rama Mohan Rao Amara as the MD and CEO for a period of 2 years. SBI కార్డ్ మరియు చెల్లింపుల సేవల లిమిటెడ్ ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ వచ్చి రామ్మోహన్ రావు అమరాను తాను ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 2 సంవత్సరాల కాలానికి అయితే నియమించింది. ఫేస్బుక్ ఐఎన్సీ has appointed హెన్రీ మొనిజ్ను యాజ్ ద ఫస్ట్ ఎవర్ చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్. ఫేస్బుక్ వచ్చి మనకి హెన్రీ మొనిజ్ను మొట్టమొదటి చీఫ్ కంప్లైంట్ ఆఫీసర్గా అయితే నియమించింది. Mahindra and Mahindra Financial Services has announced the appointment of Anisha as the chairman of the board. Mahindra and Mahindra వచ్చి ఫైనాన్షియల్ సర్వీస్ బోర్డు యొక్క చైర్మన్గా అనిషాను అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ అజయ్ సింగ్ రీఎలెక్టెడ్ యాజ్ ద బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. అజయ్ సింగ్ వచ్చి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్. జాతీయ భద్రతా మండలి చైర్మన్గా నేషనల్ సేఫ్టీ కౌన్సిల్కి సంబంధించి చైర్మన్గా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం అయితే నియమితులయ్యారు.
Zoho founder and Padma Shri recipient Sridharan Vembu has been appointed as the newly reconstituted National Security Advisory Board headed by the National Security Advisor Ajit Doval. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో కొత్తగా పునర్నిర్మించబడిన జాతీయ భద్రతా సలహా బోర్డుకు సంబంధించి జోహో వ్యవస్థాపకుడు పద్మశ్రీ గ్రహీత అయిన శ్రీధర్ వెంబు అయితే నియమితులయ్యారు. Google Cloud has appointed Bikram Singh Bedi as the new MD for the Indian business. He will succeed Karan Bajwa, who has been elevated as the Vice President of the Asia Pacific Regional Cloud Operation at the Google Cloud. మనం జనవరి మంత్లో అయితే చూసాం కదా, గూగుల్ క్లౌడ్కి సంబంధించి కరణ్ బాజ్వా అయితే నియమితులయ్యారని. ఇప్పుడు కరణ్ బాజ్వా వచ్చి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ ప్రమోట్ అయ్యారు. ఆయన స్థానంలో మనకి బిక్రమ్ సింగ్ బేడి అయితే నియమితులవడం జరిగింది. గూగుల్ క్లౌడ్ తన ఇండియా బిజినెస్ కోసం కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా బిక్రమ్ సింగ్ బేడిని అయితే నియమించింది. గూగుల్ క్లౌడ్లో ఏషియా పసిఫిక్ రీజనల్ క్లౌడ్ ఆపరేషన్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా కరణ్ బాజ్వా అయితే ప్రమోట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, నైజీరియన్ ఎకనామిస్ట్ నోగ్జీ ఒకొంజో ఇవేలా హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ద నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తదుపరి డైరెక్టర్ జనరల్గా నైజీరియా ఆర్థికవేత్త అయిన నోగ్జీ ఒకొంజో ఇవేలా ఎంపికయ్యారు. The United Nations Secretary General Antonio Guterres reappointed the Michael Bloomberg as the Special Envoy on Climate Ambitions and Solution. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ వచ్చి వాతావరణ ఆశయం మరియు పరిష్కారాలపై ప్రత్యేక రాయబారిగా మైకేల్ బ్లూంబర్గ్ని అయితే తిరిగి నియమించారు. నెక్స్ట్, ఏజియన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా ఫస్ట్ డిజిటల్లీ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అపాయింటెడ్ సతీశ్వర్ బాలకృష్ణ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ. మనకి భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ జీవిత బీమా సంస్థ అయిన ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి సతీశ్వర్ బాలకృష్ణను మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. టాటా మోటార్స్ అపాయింటెడ్ మార్క్ లిస్టోసెల్లా యాజ్ ద సిఇఓ అండ్ ఎండి. టాటా మోటార్స్ వచ్చి తన కంపెనీ యొక్క సిఇఓ అండ్ ఎండిగా మార్క్ లిస్టోసెల్లాని అయితే నియమించింది. నెక్స్ట్, పులిగోరు వెంకట సంజయ్ కుమార్ స్వానినేజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకి పులిగోరు వెంకట సంజయ్ కుమార్ అయితే నియమితులయ్యారు. డాక్టర్ అజయ్ మాథూర్ ఎలక్టెడ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ అట్ ద స్పెషల్ అసెంబ్లీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. అంతర్జాతీయ సౌరం కూటంలో ప్రత్యేక సభలో డాక్టర్ అజయ్ మాథూర్ అయితే కొత్త డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్, ప్రీతి సింహ అపాయింటెడ్ as ద హెడ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. ప్రీతి సింహను ఐక్యరాజ్య సమితి మూలధన అభివృద్ధి నిధికి అయితే మనకి నియమించడం జరిగింది. అజయ్ మల్హోత్రా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ చైర్పర్సన్ ఆఫ్ ద అడ్వైజరీ కమిటీ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. అజయ్ మల్హోత్రా మానవ హక్కుల మండలి సలహా కమిటీకి సంబంధించి మొదటి భారతీయ చైర్పర్సన్ అయ్యారు. నెక్స్ట్, తమిళసై సౌందర్యరాజన్ టు ఎగ్జ్యూమ్ ద ఎడిషనల్ ఛార్జ్ యాజ్ ద పుదుచ్చేరి గవర్నర్. పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు అయితే తమిళనాడు గవర్నర్ అయిన తమిళసై సౌందర్యరాజన్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, హషిమోటా సీకో అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద టోక్యో 2020 ఆర్గనైజింగ్ కమిటీ. మనకి హషిమోటా సీకో వచ్చి టోక్యో 2020 ఆర్గనైజింగ్ కమిటీ కొత్త అధ్యక్షునిగా అయితే నియమితులయ్యారు. విజయ్ సంప్లా బికమ్ ద న్యూ చైర్మన్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. మనకి షెడ్యూల్ కులాలు మనకి ఎస్సీకి సంబంధించి జాతీయ కమిషన్ కొత్త చైర్మన్గా విజయ్ సంప్లా నియమితులయ్యారు. నెక్స్ట్, దుష్యంత్ చౌతాలా రియలెక్టెడ్ as ద ప్రెసిడెంట్ ఆఫ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా దుష్యంత్ చౌతాలా తిరిగి ఎన్నికయ్యారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాజ్ నేమ్డ్ ద శరత్ గోఖలాని యాజ్ ద ప్రెసిడెంట్ అండ్ సిటిఓ. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి శరత్ గోఖలాని ప్రెసిడెంట్ మరియు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సిటిఓగా అయితే నియమించడం జరిగింది. ఓఎల్ఎక్స్ గ్రూప్ అపాయింటెడ్ ద గౌతమ్ ఠాకూర్ యాజ్ ద గ్లోబల్ సిఇఓ ఆఫ్ ద ఓఎల్ఎక్స్ ఆటో. ఓఎల్ఎక్స్ గ్రూప్ వచ్చి గౌతమ్ ఠాకూర్ను ఓఎల్ఎక్స్ ఆటోస్ యొక్క గ్లోబల్ సిఇఓగా నియమించింది. సేట్ అపాయింటెడ్ రాణా దగ్గుపాటి యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. మనకి సీట్ వచ్చి రాణా దగ్గుపాటిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. అన్అకాడమీ అపాయింటెడ్ ద సచిన్ టెండూల్కర్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. మనకి అన్అకాడమీ వచ్చి సచిన్ టెండూల్కర్ని అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, రష్యన్ సూపర్ మోడల్ సూపర్నోవా నటాలియా ఒడియోనోవా యాజ్ ద న్యూ యుఎన్ గుడ్విల్ అంబాసిడర్. రష్యా సూపర్ మోడల్ సూపర్నోవా నటాలియా ఒడియోనోవా కొత్త యుఎన్ గుడ్విల్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, మార్చ్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూద్దాం. జెంచూరా ప్రమోద్ చంద్ర మోడీ యాజ్ ద సిబిడిటీ చైర్మన్ ఎక్స్టెండెడ్ ఫర్ 3 months. సిబిడిటీ చైర్మన్గా ప్రమోద్ చంద్ర మోడీ పదవీ కాలాన్ని అయితే 3 నెలల పాటు పొడిగించడం జరిగింది. మాతం వెంకటరావు హ్యాస్ టేకెన్ ఛార్జ్ ద న్యూ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీ అండ్ సిఇఓగా మాతం వెంకటరావు బాధ్యతలు స్వీకరించారు. మణిప్రీత్ ఓహ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ as ద ఇండియా నెక్స్ట్ హై కమిషనర్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకు భారత తదుపరి హై కమిషనర్గా మణిప్రీత్ ఓహ్రా అయితే నియమితులయ్యారు.
మేరీ కామ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. మేరీ కామ్ వచ్చి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ చైర్పర్సన్గా అయితే నియమితులయ్యారు. ఓకే, మేరీ కామ్ వచ్చి మనకు తెలుసు కదా, ఫేమస్ బాక్సర్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ తరుణ్ బజాజ్ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ సెక్రటరీ. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్కు రెవెన్యూ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ లిజియా నోరోన్హా అపాయింటెడ్ ఎస్ ద యుఎన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్. లిజియో నోరోన్హా వచ్చి యుఎన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా తిరిగి నియమితులయ్యారు. నెక్స్ట్ నాబార్డ్ గోవిందరాజులు చింతాల టేక్స్ ద ఛార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ రూరల్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ ఏపీఆర్ఎస్సిఏ. నాబార్డ్ చైర్మన్గా ఉన్న గోవిందరాజులు చింతాల ఏషియా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ నౌరిన్ హాసన్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సంబంధించి నౌరిన్ హాసన్ మొదటి ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఫర్ ద ఇయర్ 2021. 2021 సంవత్సరానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క బాహ్య ఆడిటర్ ప్యానల్ చైర్మన్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము అయితే తిరిగి ఎన్నికయ్యారు. నెక్స్ట్ తీరత్ సింగ్ రావత్ స్వాన్ ఇన్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఆ టైంకి పర్టికులర్ టైంకి మార్చి మంత్లో తీరత్ సింగ్ రావత్ అయితే ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో రీసెంట్గా మళ్ళీ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అయితే మారారు కదా, అలాగే 8 గవర్నర్లు కూడా నూతనంగా అప్డేట్ అయ్యారు. సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో కూడా అప్డేట్ చేశాను, ఒకసారి చూడండి. యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సర్వింగ్ ఎంపీ టు బి అపాయింటెడ్ యాజ్ ద కెప్టెన్ ఇన్ టెరిటోరియల్ ఆర్మీ. టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులైన మొట్టమొదటి ఎంపీగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే నిలవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ డాక్టర్ జీపీ సమంత యాజ్ ద న్యూ చీఫ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ ఇండియా. కొత్త భారత స్ట్రాటజిస్ట్గా డాక్టర్ జీపీ సమంత అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకే సింహ రిజైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న పీకే సింహ అయితే రిజైన్ చేశారు. ఎంఏ గణపతి అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎంఏ గణపతి అయితే నియమితులయ్యారు. కుల్దీప్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా కుల్దీప్ సింగ్ అయితే నియమితులవడం జరిగింది. బిఎస్ రాజు టు బి ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు భారత సైన్యం యొక్క మిలిటరీ ఆపరేషన్ కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డ్. ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డ్ చైర్మన్గా నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బ్యాచ్ వాజ్ రీఎలెక్టెడ్ ఫర్ ఏ అడిషనల్ 4-year టర్మ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షునిగా థామస్ బ్యాచ్ అదనపు 4 ఏళ్ల కాలానికి తిరిగి ఎన్నికవడం జరిగింది. సో నెక్స్ట్ 4 years పాటు కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా థామస్ బ్యాచ్ అయితే కొనసాగనున్నారు. నెక్స్ట్ సౌరవ్ గార్గ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో దీని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సౌరవ్ గార్గ్ అయితే నియమితులయ్యారు. సంజీవ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా సంజీవ్ కుమార్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టర్మ్ ఆఫ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయరాఘవన్ బై ఏ ఇయర్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా కె విజయరాఘవన్ పదవీ కాలాన్ని సంవత్సరం పాటు ప్రభుత్వం పొడిగించింది. అతీష్ చంద్ర హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అతీష్ చంద్రని అయితే నియమించడం జరిగింది. అనీష్ షా టేక్ ఓవర్ యాజ్ ద మహేంద్ర అండ్ మహేంద్ర మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ. మహేంద్ర మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా అనీష్ షా అయితే బాధ్యతలు స్వీకరించారు. సెయిల్ చైర్పర్సన్ సోమమండల్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. సెయిల్ చైర్పర్సన్గా ఉన్న సోమమండల్ వచ్చి స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్గా అయితే నియమితులయ్యారు. రోహిత్ శర్మ సైన్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ గ్లెన్మార్క్ క్యాండిడ్ పవర్. గ్లెన్మార్క్కి సంబంధించి క్యాండిడ్ పవర్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ రోహిత్ శర్మ అయితే నియమితులయ్యారు. నియో గ్రోత్ అపాయింటెడ్ అజింక్య రహానే యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. నియో గ్రోత్ సంస్థ వచ్చి బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ అజింక్య రహానేని నియమించింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే చూద్దాం. సుభాష్ కుమార్ రెజ్యూమ్స్ ద అడిషనల్ ఛార్జ్ యాజ్ ద ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సీఎండీ. మనకి సుభాష్ కుమార్ వచ్చి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సీఎండీగా అదనపు ఛార్జ్ తీసుకున్నారు. నెక్స్ట్ ముఖ్మిత్ ఎస్ భాటియా అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్గా ముఖ్మిత్ ఎస్ భాటియా నియమితులయ్యారు.
డాక్టర్ ఉర్జిత్ పటేల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎస్ ద ఎడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బ్రిటానియా ఇండస్ట్రీస్. బ్రిటానియా ఇండస్ట్రీ అదనపు డైరెక్టర్గా ఉర్జిత్ పటేల్ అయితే నియమితులవడం జరిగింది. మల్లికా శ్రీనివాసన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎస్ ద చైర్పర్సన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ చైర్పర్సన్గా మల్లికా శ్రీనివాసన్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఆదిల్ జైనుల్ బాయ్ వాజ్ అపాయింటెడ్ ఎస్ ద చైర్మన్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్మన్గా ఆదిల్ జైనుల్ బాయ్ నియమితులయ్యారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో రిటైర్స్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా వర్క్ చేసిన బీపీ కనుంగో అయితే పదవి విరమణ చేయడం జరిగింది. ఎక్స్ గుజరాత్ డీజీపీ షబీర్ హుసేన్ అపాయింటెడ్ ఎస్ ద బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్. మాజీ గుజరాత్ డీజీపీ షబీర్ హుసేన్ను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్గా నియమించారు. జస్టిస్ నూతనపాటి వెంకటరమణ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎస్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతనపాటి వెంకటరమణ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ చింతన్ వైష్ణవ్ అపాయింటెడ్ ఎస్ ద మిషన్ డైరెక్టర్ ఫర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్ అయితే నియమితులవడం జరిగింది. తరుణ్ బజాజ్ అపాయింటెడ్ ఎస్ ద న్యూ రెవెన్యూ సెక్రటరీ. కొత్త రెవెన్యూ కార్యదర్శిగా తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. అలాగే న్యూ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల శాఖ కొత్త కార్యదర్శిగా అయితే అజయ్ సేత్ నియమితులయ్యారు. ఎస్ రామన్ అపాయింటెడ్ ఎస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్ రామన్ అయితే నియమితులవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సుశీల్ చంద్ర హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎస్ ద నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారత తదుపరి ముఖ్య ఎన్నికల కమిషనర్గా ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుశీల్ చంద్ర అయితే ఎంపికయ్యారు. ఈ టైంకి మనకి ఎన్నికల కమిషనర్గా ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుశీల్ చంద్ర అప్డేట్ అయ్యారు. సో మనం కొంచెం బ్యాక్ వెళ్తే జనవరిలో నేను ఏదైతే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఉమేష్ సింహ అపాయింట్ అయ్యారని చెప్పానో అప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్గా సునీల్ అరోరా అని చెప్పాను కదా. అంటే జనవరికి మనకి సునీల్ అరోరా అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సుశీల్ చంద్ర అయితే ఈ టైంకి అయితే అప్డేట్ అయ్యారు. ఇలాంటివి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ పూనం గుప్తా విల్ బి ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. పూనం గుప్తా మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్ విల్ టేక్ ఓవర్ యాజ్ ద నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్. సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్ వచ్చి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ గుల్మెరో లాసో వాజ్ ఓన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ ఈక్వెడార్. ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల్లో గుల్మెరో లాసో అయితే విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐ అప్రూవ్స్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ మురళీ నటరాజన్ యాజ్ ద డీసీబీ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ. డీసీబీ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా మురళీ నటరాజన్ను తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. గిరీష్ చంద్ర ముర్ము హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొవిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. రసాయన ఆయుధాల నిషేధానికి సంబంధించిన సంస్థ యొక్క బాహ్య ఆడిటర్గా గిరీష్ చంద్ర ముర్ము అయితే నియమితులయ్యారు. ఓకే, జీసీ ముర్ము వచ్చి ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొవిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఓపీసీడబ్ల్యూకి సంబంధించి ఎక్స్టర్నల్ ఆడిటర్గా అయితే మనకి జీసీ ముర్ము అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ నామినేటెడ్ యాజ్ ద బిల్ నెల్సన్ టు సర్వ్ యాజ్ ద నెక్స్ట్ నాసా అడ్మినిస్ట్రేటర్. తదుపరి నాసా అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడానికి బిల్ నెల్సన్ను అమెరికా అధ్యక్షుడు జాయ్ బైడెన్ అయితే నామినేట్ చేశారు. జస్టిస్ సంజయ్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ సీజే ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్. జస్టిస్ సంజయ్ యాదవ్ను అలహాబాద్ హైకోర్టు యొక్క యాక్టింగ్ సీజేగా నియమించారు. నెక్స్ట్ రేఖా ఎం మీనన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ నాస్కామ్. నాస్కామ్ మొదటి మహిళా చైర్పర్సన్గా రేఖా ఎం మీనన్ నియమితులయ్యారు. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఆర్బీఐ అప్రూవ్స్ ద అతన్ చక్రవర్తి అట్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్. అతన్ చక్రవర్తిని హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ అరుణ్ రాస్తే అపాయింటెడ్ యాజ్ ద ఎండీ అండ్ సీఈఓ ఆఫ్ నేషనల్ కామోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. నేషనల్ కామోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ యొక్క ఎండీ అండ్ సీఈఓగా అరుణ్ రాస్తేని అయితే నియమించారు. నెక్స్ట్ అమిత్ బెనర్జీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్కి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అమిత్ బెనర్జీ నియమితులయ్యారు. అలాగే మనకి ఫైనాన్స్ సెక్రటరీ, ఓకే, న్యూ ఫైనాన్స్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ అయితే నియమితులయ్యారు. ఓకే, కొత్త ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ బజాజ్ ఆటో హ్యాస్ అపాయింటెడ్ నీరజ్ బజాజ్ యాజ్ ద న్యూ చైర్మన్. బజాజ్ ఆటో వచ్చి తన కొత్త చైర్మన్గా నీరజ్ బజాజ్ను నియమించింది. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్ బికమ్ ద డైరెక్టర్ ఆన్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న అజయ్ సేత్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేంద్ర బోర్డులో డైరెక్టర్గా నియమితులయ్యారు. జస్టిస్ రాజేష్ బిందాల్ అపాయింటెడ్ యాజ్ ద కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్. కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్గా రాజేష్ బిందాల్ నియమితులయ్యారు. జపనీస్ స్పోర్ట్స్వేర్ బ్రాండ్ ఆస్కీస్ అపాయింటెడ్ రవీంద్ర జడేజా యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్. జపనీస్ స్పోర్ట్స్వేర్ బ్రాండ్ అయిన ఆస్కీస్ కంపెనీ రవీంద్ర జడేజా క్రికెటర్ను అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది.
ప్యూమా అపాయింటెడ్ వాషింగ్టన్ సుందర్ అండ్ దేవదత్ పాడికల్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. ప్యూమా కంపెనీ వాషింగ్టన్ సుందర్ అలాగే దేవదత్ పాడికల్ను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇద్దరు కూడా మనకి క్రికెటర్స్. ఆయుష్మాన్ ఖురానా అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టెక్నో. ఆయుష్మాన్ ఖురానాను టెక్నో యొక్క భారత బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో నేను బ్రాండ్ అంబాసిడర్స్ అన్ని కూడా సపరేట్ వీడియో చేశాను, ఒకసారి చూడండి వాళ్ళంటే ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. వివో అపాయింటెడ్ విరాట్ కోహ్లీ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. వివో విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఉంది కదా వివో కంపెనీ. డిజిటల్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్రికెటర్ విరాట్ కోహ్లీని తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. పంజాబ్ అపాయింటెడ్ సోను సూద్ యాజ్ ద స్టేట్ కోవిడ్ వ్యాక్సిన్ అంబాసిడర్. మనకి పంజాబ్ స్టేట్ వచ్చి సోను సూద్ను రాష్ట్ర కోవిడ్ టీకా రాయబారిగా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎలిస్టా రోప్స్ ద సురేష్ రైనా యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. ఎలిస్టా కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్గా సురేష్ రైనాని అయితే నియమించింది. పృథ్వీ షా అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్చేంజ్. స్పోర్ట్స్ ఎక్స్చేంజ్ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ పృథ్వీ షా నియమితులయ్యారు. నెక్స్ట్ మే మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే చూద్దాం. టి రవిశంకర్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్గా టి రవిశంకర్ నియమితులయ్యారు. సో ఓకే, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ఆ 4 ఎవరు ప్రజెంట్ అంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, మైకేల్ దిబాత్రా పాత్ర. నెక్స్ట్ కోటక్ మహేంద్ర లైఫ్ అపాయింటెడ్ మహేష్ బాలసుబ్రహ్మణ్యం యాజ్ ద ఎండి. కోటక్ మహేంద్ర లైఫ్ వచ్చి మహేష్ బాలసుబ్రహ్మణ్యం ఎండీగా నియమించింది. జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్ అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్. జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్ను జాతీయ మానవ హక్కుల కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్గా అయితే నియమించారు. నెక్స్ట్ రామన్ మీనాక్షి సుందరం హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్గా రామన్ మీనాక్షి సుందరం నియమితులయ్యారు. విజయ్ గౌల్ టేక్ ఓవర్ యాజ్ ద సిఎండి ఆఫ్ టీహెచ్డీసీఐఎల్. టీహెచ్డీసీఐఎల్ యొక్క సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా విజయ్ గోయల్ అయితే నియమితులయ్యారు. ఎన్ రంగస్వామి స్వాన్ ఇన్ యాజ్ ద పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్. పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎంకే స్టాలిన్ టేక్స్ ఆన్ యాజ్ ద తమిళనాడు చీఫ్ మినిస్టర్. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మమతా బెనర్జీ స్వాన్ ఇన్ యాజ్ ద వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద థర్డ్ టైం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ ఉజ్వల్ సింఘానియా నౌ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 38th నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ. మనకి ఉజ్వల సింఘానియా వచ్చి 38వ జాతీయ అధ్యక్షునిగా ఫిక్కీ ఎఫ్ఎల్ఓకి సంబంధించి నియమితులయ్యారు. ఫిక్కీ ఎఫ్ఎల్ఓ అంటే ఎఫ్ఎల్ఓ ఇస్ ద ఉమెన్ వింగ్ ఆఫ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫిక్కీలో ఉమెన్ వింగ్ని ఎఫ్ఎల్ఓ అంటారు. సో మనకి రీసెంట్గా మే మంత్లో అప్డేట్ అయిన 5 స్టేట్స్ యొక్క సీఎంస్ చూస్తే పుదుచ్చేరి ఎన్ రంగస్వామి, తమిళనాడు ఎంకే స్టాలిన్, అస్సాం హిమంత్ బిశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, కేరళ పినరాయి విజయన్. సో కేరళ వెస్ట్ బెంగాల్ అయితే ఓల్డ్ సీఎంస్ తిరిగి అపాయింట్ అయ్యారు, మిగతా వాటికి అయితే కొత్త సీఎంస్ వచ్చారు. పద్మకుమార్ నాయర్ అపాయింటెడ్ యాజ్ ద సీఈఓ ఆఫ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. పద్మకుమార్ నాయర్ నేషనల్ అసెట్ రిజిస్ట్రేషన్ కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు. మనీషా కపూర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి మనీషా కపూర్ నియమితులయ్యారు. ఇండియన్ ఆరిజిన్ ఎక్స్పర్ట్ శంకర్ ఘోష్ సెలెక్టెడ్ యాజ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. భారత సంతతి నిపుణుడైన శంకర్ ఘోష్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి అయితే ఎన్నికయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ జోస్ జే కటర్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జోస్ జే కటర్ని అయితే నియమించింది. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ అపాయింటెడ్ అరుణ్ కుమార్ సింగ్ యాజ్ ద న్యూ నెక్స్ట్ సిఎండి ఆఫ్ ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు వచ్చి అరుణ్ కుమార్ సింగ్ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తదుపరి సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. నెక్స్ట్ మార్టిన్ గ్రిఫిత్స్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ యుఎన్ హ్యూమటేరియన్ చీఫ్. కొత్త యుఎన్ హ్యూమటేరియన్ చీఫ్గా మార్టిన్ గ్రిఫిత్ అయితే నియమితులయ్యారు. రమేష్ పవార్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం. భారత మహిళా క్రికెట్ జట్టు యొక్క ప్రధాన కోచ్గా రమేష్ పవార్ నియమితులయ్యారు. ఫుట్వేర్ బ్రాండ్ బాటా ఇండియా అపాయింటెడ్ గుంజన్ షా యాజ్ ద న్యూ సీఈఓ. ఫుట్వేర్ బ్రాండ్ బాటా ఇండియా వచ్చి తన కొత్త సీఈఓగా గుంజన్ షాని అయితే నియమించింది. ఇండియన్ అమెరికన్ నీరా తండన్ అపాయింటెడ్ యాజ్ ద వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్. భారత అమెరికన్ నీరా తండన్ వైట్ హౌస్ యొక్క సీనియర్ సలహాదారునిగా అయితే నియమితులయ్యారు. సంతోషి ఉచిడా అపాయింటెడ్ యాజ్ ద సుజుకి మోటార్ సైకిల్ ఇండియా న్యూ కంపెనీ హెడ్. మనకి సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త కంపెనీ హెడ్గా సంతోషి ఉచిడా నియమితులయ్యారు. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్ వాజ్ రీఅపాయింటెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిటీ. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్ కమిటీ సభ్యునిగా తిరిగి పిఆర్ శ్రీజేష్ని అయితే నియమించారు. నరేంద్ర బాత్రా రియలెక్టెడ్ యాజ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ది హాకీ ప్రెసిడెంట్. ఫెడరేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ది హాకీ అధ్యక్షునిగా నరేంద్ర బాత్రా అయితే నియమితులయ్యారు.
హిమంత్ బిశ్వ శర్మ ఎలక్టెడ్ యాజ్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్. మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్కు హిమంత్ బిశ్వ శర్మ అయితే తిరిగి ఎన్నికయ్యారు. రాజేష్ బన్సాల్ అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ CEOగా రాజేష్ బన్సాల్ అయితే నియమితులయ్యారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ CBI డైరెక్టర్. ఓకే, సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చి కొత్త CBI డైరెక్టర్గా అయితే నియమితులవడం జరిగింది. ఫిబ్రవరి మంత్లో అయితే ప్రవీణ్ కుమార్ సింహ టెంపరీ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు కదా, మళ్ళీ తిరిగి మే మంత్లో CBI డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ అయితే తిరిగి నియమితులయ్యారు. యాండీ జెస్సీ విల్ బికమ్ ద అమెజాన్ CEO ఆన్ July 5th. మన గతంలోనే ఫిబ్రవరిలోనే యాండీ జెస్సీ నూతన అమెజాన్ కంపెనీ CEOగా అప్డేట్ అవనున్నారని చెప్పుకున్నాం కదా. సో మనకి జెఫ్ బెజోస్ స్థానంలో July 5 నుండి అమెజాన్ కంపెనీ CEOగా యాండీ జెస్సీ అయితే మనకి పదవిలోకి రావడం జరిగింది. BVR సుబ్రహ్మణ్యం టు బి కామర్స్ సెక్రటరీ. BVR సుబ్రహ్మణ్యం వచ్చి వాణిజ్య కార్యదర్శిగా అయితే వ్యవహరించనున్నారు. నెక్స్ట్ 1 year ఎక్స్టెన్షన్ ఫర్ రాజీవ్ సమంత్ గోయల్ అండ్ IB హెడ్ అరవింద్ కుమార్. రాజీవ్ సమంత్ గోయల్ మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో IB యొక్క హెడ్గా అరవింద్ కుమార్ యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా అపాయింటెడ్ as ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఛత్తీస్గఢ్ హైకోర్ట్. ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా అయితే నియమితులయ్యారు. జగజిత్ పవాడియా ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వియన్నా బేస్డ్ INCB. వియన్నా ఆధారిత INCB అధ్యక్షునిగా జగజిత్ పవాడియా అయితే ఎన్నికవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా జూన్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే చూద్దాం, నియామకాలు అయితే చూద్దాం. CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గెట్స్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. మనకి ప్రస్తుతం CRPF డైరెక్టర్ జనరల్గా ఉన్న కుల్దీప్ సింగ్కు జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కూడా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ టేక్స్ ద ఛార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్. అస్సాం రైఫిల్స్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ అయితే బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర అపాయింటెడ్ యాజ్ ద CBDT చైర్మన్. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, మనకి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఏదైతే ట్యాక్స్ బోర్డు ఉందో ఈ CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి చైర్మన్గా ఇటీవల జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర అయితే నియమితులయ్యారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII న్యూ ప్రెసిడెంట్ TV నరేంద్రన్. మనకి ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త అధ్యక్షునిగా TV నరేంద్రన్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ IBF అపాయింటెడ్ విక్రమ్జీత్ సేన్ యాజ్ ద చైర్మన్. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ విక్రమ్జీత్ సేన్ అయితే చైర్మన్గా నియమించింది. అరుణ్ కుమార్ మిశ్రా విల్ బి ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC. జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి నూతన చైర్పర్సన్గా అరుణ్ కుమార్ మిశ్రా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ మాగ్మా ఫైనాన్స్ కార్పొరేషన్ అదర్ పూన్వాలా యాజ్ ద చైర్మన్. మనకి మాగ్మా ఫైన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అదర్ పూన్వాలాను చైర్మన్గా అయితే నియమించడం జరిగింది. ఓకే, మాగ్మా ఫిన్కార్ప్. నెక్స్ట్ డాక్టర్ పాట్రిక్ అమోత్ ఆఫ్ కెన్యా అపాయింటెడ్ యాజ్ ద చైర్ ఆఫ్ WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్. కెన్యాకి చెందిన డాక్టర్ పాట్రిక్ అమోత్ వచ్చి WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ వినయ్ K. నందుకూరి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ అట్ ద CSIR సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. డాక్టర్ వినయ్ K. నందుకూరి వచ్చి CSIR సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో డైరెక్టర్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ వాట్సాప్ అపాయింటెడ్ పరేష్ బి లాల్ యాజ్ ద గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా. భారతదేశానికి సంబంధించి గ్రీవెన్స్ ఆఫీసర్గా వాట్సాప్ వచ్చి పరేష్ బి లాల్ని అయితే నియమించింది. నెక్స్ట్ అమూల్ సార్ సోది ఎలక్టెడ్ టు ద బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్. అమూల్ యొక్క RS సోది మనకి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ బోర్డుకి అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్. భారత వైమానిక దళ వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ రంజిత్ సింగ్ దిస్లే అపాయింటెడ్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్. ప్రపంచ బ్యాంక్ విద్యా సలహాదారునిగా రంజిత్ సింగ్ దిస్లే అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ విశ్వవీర్ అహుజా యాజ్ ద MD ఆఫ్ RBL బ్యాంక్. విశ్వవీర్ అహుజాను RBL బ్యాంక్ యొక్క MD మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం జరిగింది. హితేంద్ర దేవ్ అపాయింటెడ్ యాజ్ ద HSBC ఇండియా CEO. మనకి హితేంద్ర దేవును HSBC ఇండియా CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించడం జరిగింది. సంజీవ్ నందన్ సాహా ఇస్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బాడీ. సంజీవ్ నందన్ సహాయ్ పెట్రోలియం మరియు సహజవాయువు నియంత్రణ బోర్డు చైర్మన్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అనూప్ చంద్ర పాండే అపాయింటెడ్ యాజ్ ద ఎలక్షన్ కమిషనర్. అనూప్ చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్గా అయితే నియమించారు. సో చాలామంది ఈ ఎలక్షన్ కమిషనర్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
మనకి మెయిన్ పర్సన్ వచ్చి సిఈసి అంటారు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, తెలుగులో ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. ప్రస్తుతం సుశీల్ చంద్ర గారు అయితే ఎన్నికల కమిషనర్గా, ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్స్ అయితే మనకి ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. సో రాజీవ్ కుమార్ మరియు రీసెంట్గా కొత్తగా అపాయింట్ అయిన అనూప్ చంద్ర పాండే ఇద్దరు వచ్చి మనకి ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్గా అయితే ఉన్నారు. సో ఈ రెండింటికి అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అజ్యూమ్స్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్. వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ వచ్చి మనకి నేవీకి సంబంధించి డీజీగా అయితే మనకి నేవల్ ఆపరేషన్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్స్ నాట్ టు రీఅపాయింట్ ద చంద్రశేఖర్ ఘోష్ యాజ్ ద ఎండీ అండ్ సీఈఓ ఆఫ్ బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ సంబంధించి ఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా చంద్రశేఖర్ ఘోష్ను తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ జీసీ చతుర్వేది యాజ్ ద పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి పార్ట్ టైమ్ చైర్మన్గా జీసీ చతుర్వేదిని అయితే తిరిగి నియమించడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదం తెలిపింది. సెంటర్ ఎక్స్టెండ్స్ ద ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఆర్ కుమార్ టర్మ్ టిల్ మార్చ్ 2022. సో కేంద్రం ఎల్ఐసి చైర్మన్గా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని మార్చి 2022 దాకా పొడిగించింది. సో మార్చి 2022 దాకా కూడా మనకి ఎల్ఐసి చైర్మన్గా ఎంఆర్ కుమార్ అయితే కొనసాగుతున్నారు. మహేష్ కుమార్ జైన్ గెట్స్ ద 2-year ఎక్స్టెన్షన్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్. మహేష్ కుమార్ జైన్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా 2 ఏళ్ల పొడిగింపు అయితే లభిస్తుంది. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 25వ గవర్నర్ లేదా ప్రస్తుత గవర్నర్గా అయితే శక్తికాంత్ దాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ఆ 4 ఎవరు అంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, మైకేల్ దిబాత్రా పాత్రా. నెక్స్ట్, ఫేస్బుక్ నేమ్స్ స్ఫూర్తి ప్రియా యాజ్ ద గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా. మనకి ఫేస్బుక్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియాగా స్ఫూర్తి ప్రియాని అయితే నియమించింది. నెక్స్ట్, తేల్స్ కంపెనీ అపాయింటెడ్ ఆశీష్ షరాఫ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా. భారతదేశానికి ఉపాధ్యక్షునిగా మరియు కంట్రీ డైరెక్టర్గా ఆశీష్ షరాఫ్ని అయితే తేల్స్ నియమించింది. నెక్స్ట్, దెబ్బీ హేవిట్ అపాయింటెడ్ యాజ్ ద ఫుట్బాల్ అసోసియేషన్ ఫస్ట్ చైర్ ఉమెన్. మనకి దెబ్బీ హేవిట్ను ఫుట్బాల్ అసోసియేషన్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. నెక్స్ట్, ఫెరారీ అపాయింటెడ్ బెనెడెట్టా విగ్నా యాజ్ ద న్యూ కంపెనీ సీఈఓ. ఫెరారీ కంపెనీ బెనెడెట్టా విగ్నాను న్యూ కంపెనీ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. ఇండియాస్ నాగరాజు అడిగా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ఏషియా ఓషియోనియా రిప్రజెంటేటివ్ అట్ ద రీసెంట్లీ కంక్లూడెడ్ 2021 ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్స్ కాంగ్రెస్. ఇటీవల ముగిసిన 2021 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్స్ కాంగ్రెస్లో భారతదేశానికి సంబంధించిన నాగరాజ్ అడిగాను ఏషియన్ ఓషియానియాకి ప్రతినిధిగా అయితే ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్, రెబికా గ్రీన్స్పాన్ అపాయింటెడ్ as the సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD. ఓకే, సో ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు UNCTAD యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి సెక్రటరీ జనరల్గా రెబికా గ్రీన్స్పాన్ అయితే నియమించారు. నెక్స్ట్, జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీ టు చైర్ ద ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గ్రీవెన్స్ రిడ్రెసల్ బోర్డ్. జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీను ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గ్రీవెన్స్ రిడ్రెసల్ బోర్డుకి అధ్యక్షతను అయితే వహించనున్నారు. నెక్స్ట్, భారతీ ఎయిర్టెల్ అజయ్ పూరి రీఎలెక్టెడ్ యాజ్ ద సెల్యులార్ ఆపరేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఫర్ 2021-22. భారతీ ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన అజయ్ పూరిగా ఎవరైతే ఉన్నారో ఈయన 2021-22 సంవత్సరానికి సంబంధించి COAI సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్మన్గా అయితే తిరిగి ఎన్నికయ్యారు. ముఖేష్ శర్మ, ఏ ఫ్యాకల్టీ అట్ ఐఐటి కాన్పూర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద హానరీ మెంబర్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. ఐఐటి కాన్పూర్లో అధ్యాపకునిగా వర్క్ చేస్తున్న ముఖేష్ శర్మను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గౌరవ సభ్యునిగా అయితే నియమించింది. మైక్రోసాఫ్ట్ నేమ్ CEO సత్య నాదెల్లా యాజ్ ద చైర్మన్. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క CEOగా ఉన్న సత్య నాదెల్లాను చైర్మన్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అపాయింటెడ్ ఆశీష్ చందోర్కర్ యాజ్ ద డైరెక్టర్ అట్ ద ఇండియాస్ WTO మిషన్. భారతదేశం యొక్క WTO మిషన్లో ఆశీష్ చందోర్కర్ను ప్రభుత్వం డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ గ్లోబల్ కాంపాక్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ సుమంత్ సిన్హా యాజ్ ద చైర్మన్ అండ్ MD ఆఫ్ రెన్యూ పవర్. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ రెన్యూ పవర్ చైర్మన్ మరియు MDగా సుమంత్ సిన్హాను అయితే గుర్తించడం జరిగింది. నెక్స్ట్, మాంటెక్ అహుల్వాలియా నేమ్డ్ ద మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ IMF హై అడ్వైజరీ గ్రూప్. మనకి మాంటెక్ అహులువాలియా ప్రపంచ బ్యాంక్ IMF హై అడ్వైజరీ గ్రూప్ సభ్యునిగా అయితే ఎంపికయ్యాడు.
నెక్స్ట్ సురేషన్ పాటిల్ has been appointed as the acting Central Vigilance Commissioner of India in the Central Vigilance Commission in place of సంజయ్ కొఠారి. సంజయ్ కొఠారి స్థానంలో మనకి కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సురేషన్ పాటిల్ని అయితే భారత యాక్టింగ్ అంటే తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అయితే నియమించడం జరిగింది. ప్రవీణ్ సింహ అపాయింటెడ్ యాజ్ ద స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ డైరెక్టర్గా ప్రవీణ్ సింహ నియమితులయ్యారు. ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అయితే సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నారు కదా. సో స్పెషల్ డైరెక్టర్గా మళ్ళీ ఎందుకు అపాయింట్ చేశారంటే, స్పెషల్ డైరెక్టర్ అంటే ఏంటి అంటే మనకి సెకండ్ పొజిషన్ అని అయితే చెప్పుకోవచ్చు. సిబిఐలో ఫస్ట్ పొజిషన్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అయితే, ఆయన తర్వాత సెకండ్ పొజిషన్గా ఈ స్పెషల్ డైరెక్టర్ పదవి అయితే ఉంటుంది. సో ఈ స్పెషల్ డైరెక్టర్గా ప్రవీణ్ సింహ అయితే నియమితులయ్యారు. Dr. Tadang Minu became the first in the state and second Indian woman in the country to be appointed as the member of Coach Committee of International Boxing Association. మనకి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ యొక్క కోచ్ కమిటీ సభ్యురాలుగా నియమించబడిన రాష్ట్రంలో మొదటి మరియు దేశంలో రెండవ భారతీయ మహిళగా డాక్టర్ తడాంగ్ మిను అయితే మనకి నిలవడం జరిగింది. బ్రిటిష్ లాయర్ కరీం ఖాన్ స్వాన్ ఇన్ యాజ్ ద ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్. బ్రిటిష్ న్యాయవాది కరీం ఖాన్ ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్గా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ ప్రతిమా మూర్తి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్కి సంబంధించి సైకియాట్రీ విభాగాధిపతిగా మనకి డాక్టర్ ప్రతిమా మూర్తి అయితే నియమితులయ్యారు. ట్విట్టర్ అపాయింట్స్ కాలిఫోర్నియా బేస్డ్ జెరెమీ కేసిల్ యాజ్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్. ట్విట్టర్ కాలిఫోర్నియాకి చెందిన జెరెమీ కేసిల్ను ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్గా అయితే నియమించింది. వాట్సాప్ అపాయింటెడ్ మనీష్ మహాత్మా యాజ్ ద హెడ్ ఆఫ్ పేమెంట్స్ ఇన్ ఇండియా. వాట్సాప్ భారతదేశంలో చెల్లింపులకు సంబంధించి హెడ్గా మనీష్ మహాత్మాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ శంభునాథ్ శ్రీవాస్తవ, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ అండ్ ఫార్మర్ చీఫ్ లోకాయుక్త ఆఫ్ ఛత్తీస్గఢ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అసోసియేషన్. అలహాబాద్ హైకోర్టుకి సంబంధించి మాజీ న్యాయమూర్తి, అలాగే ఛత్తీస్గఢ్ మాజీ లోకాయుక్తగా వర్క్ చేసిన శంభునాథ్ శ్రీవాస్తవను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఐక్యరాజ్యసమితి సంఘాల సభ్యునిగా అయితే చైర్మన్గా అయితే నియమించడం జరిగింది. ఉపాసన కామినేని నేమ్డ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ అట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియాలో ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోల రాయబారిగా బ్రాండ్ అంబాసిడర్గా మనకి రామ్ చరణ్ వైఫ్ అయిన ఉపాసన కామినేనిగా అయితే నియమించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా రోప్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వన్ ప్లస్ బ్రాండ్కి సంబంధించి ఏదైతే మొబైల్ కంపెనీ ఉందో, స్మార్ట్ ఫోన్ కంపెనీ, దీనికి క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాని అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. పూమా సైన్స్ యువరాజ్ సింగ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పూమా మోటార్ స్పోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్యూమా మోటార్ స్పోర్ట్ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ని అయితే మనకి నియమించారు. బయోటెక్నాలజీ కంపెనీ మైలాబ్ అపాయింటెడ్ ద అక్షయ్ కుమార్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. బయోటెక్నాలజీ సంస్థ మైలాబ్ వచ్చి బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ని అయితే తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం అయితే జరిగింది. ఓకే, ఇది మనకి జనవరి మంత్ నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి. సో మిగతా టాపిక్స్కి సంబంధించి కూడా అప్లోడ్ చేసిన ప్లేలిస్ట్ లింక్ అనేది, అలాగే అప్డేటెడ్ హూయిస్కు ప్లేలిస్ట్ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లోను పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, అన్నీ కూడా ఇంపార్టెంట్ వీడియోస్. సో అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి కానీ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి కానీ వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు సెట్ చేసినట్లయితే కింద మన ఛానల్ లోగో కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.